నీలవేణమ్మా, ఈ రాక్షసులు నువ్వు సంతోషంగా ఉంటే చూడలేరు, సుఖంగా బ్రతుకుతూ ఉంటే తట్టుకోలేరు. వీళ్ళని ఇలా వదిలేయకూడదమ్మా. ఇప్పుడే చిన్నయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాను. అన్నా, వద్దన్నా. ఇప్పటికే నా వల్ల తారక్ సార్ తన కుటుంబ సభ్యులందరికీ దూరం అయిపోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ చెప్పడం వల్ల ఈ ఇంట్లో నా మూలంగా అశాంతి రేగుతుంది, ప్రశాంతత కరువు అవుతుంది. అది నాకిష్టం లేదన్నా. దయచేసి తారక్ సార్కి చెప్పొద్దు. ఇవి మా కంపెనీ డీటెయిల్స్. నెట్వర్క్ స్టాటిస్టిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఆల్ ఆర్ వెల్ సార్, కానీ పబ్లిక్ లిస్ట్ అవ్వకముందు మీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ చెప్పగలరా? ఓ, మీకు ఆ ఇయర్ కూడా తెలియాలా? అవునండి, అది కూడా తెలిస్తే బెటర్. ఏ, మీకు ఐడియా లేదా? ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. తారక్ చెప్పరా. డాడీ, మన కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగరా. మన కంపెనీ పబ్లిక్ లిస్ట్ కాకముందు ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? అప్పుడు మీ వయసు ఎంత? 1975లో చేసావురా. అప్పటికి నా వయసు 15 ఏళ్ళు. అయినా ఇప్పుడు ఆ డీటెయిల్స్ అని ఎందుకురా? సర్ప్రైజ్ డాడీ, తర్వాత డీటెయిల్డ్గా చెప్తానులే. అయ్యా, కాఫీ తీసుకోండి. – 1975లో చేశారు. అప్పటికి ఆయన వయసు 15. ఓ, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కుకుటేష్, ఏమన్నా చెప్పాలా? పెద్దయ్య గారు, మీకు విషయం చెప్పాలి. దేని గురించి కుకుటేష్? పాపం ఈరోజు పెద్దమ్మ గారు, కాంచనమ్మ గారు నీలవేణమ్మని బాగా తిట్టారయ్యా. నీలవేణిని తిట్టారా? ఎందుకు? చిన్నయ్య గారు తిన్న పళ్ళెంలోనే నీలవేణమ్మ కూడా తినాలనుకుంది. కానీ మా పళ్ళెల్లోనే తినేంత స్థాయి పెరిగిందా నీకు అంటూ నీలవేణమ్మని అన్నాని మాట్లాడినారయ్యా. పాపం నీలవేణమ్మ ఎంతో ఆశగా చిన్నయ్య గారి పళ్ళెంలో తిందాం అనుకుంటే పెద్దమ్మ గారు నోటుకొచ్చిందల్లా తిట్టేశారయ్యా. ఈ విషయం చిన్నయ్య గారికి చెప్దాం అనుకుంటే చెప్పొద్దని నీలవేణమ్మ నన్ను ఆపేసిందయ్యా. సరే, నువ్వు వెళ్ళు. అలాగే అయ్యా. ఈ మనుషులు వస్తువుల్ని ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమించరు. డబ్బుని ఇష్టపడినంతగా సాటి మనుషుల్ని ఇష్టపడరు. నీలవేణి మంచితనాన్ని, గొప్పతనాన్ని వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు?